పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ దేశాయపేట ఉన్నటువంటి 330 మంది విద్యార్థులు అందులో హై స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం, వారిలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులైనటువంటి మా గోపాలకృష్ణమూర్తి గారు కానీ తదితర మాల్యాద్రి మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా కోరిన మీదట అక్కడ డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి గాను ఐటీసీ వారు 16 లక్షల రూపాయలకు గాను 20% మ్యాచింగ్ గ్రాంట్ గ్యాదర్ చేసుకోమని కోరినందువల్ల మా యొక్క పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో 60,000 రూపాయలు ఈరోజు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఫినిష్ సొసైటీకి పేరుతోటి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాథమిక విద్యా అభివృద్ధి. ప్రతి ఒక్కరూ కూడా వెనుకబడిన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి జరగాలనే ఒక సదుద్దేశంతో మా పట్టభద్రుల సంఘము కంకణం కట్టుకొని ఈ కార్యక్రమం చేస్తామని దానికి గాను 60,000 రూపాయలు సహాయం అందజేయడం జరుగుతాం. ఈ రోజున పట్టభద్రుల సంఘం తరఫున ఈ యొక్క డైనింగ్ హాల్ నిర్మాణం కొరకు పట్టభద్రుల సంఘం వేటపాలెం పక్షాన 60,000 రూపాయలని విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి అంటే ఈ పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి బోధన చేసేదానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటము, దానికి ఆర్థిక సహాయం చేయటము, ఐటీసీ వాళ్ళకి తోడుగా మన పట్టభద్రుల సంఘం చేయటం, మన పట్టభద్రుల సంఘ అధ్యక్షులైనటువంటి పత్తి సుబ్బారావు గారికి, అదేవిధంగా దేశాయపేట పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ రోజున అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పట్టభద్రుల సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పాఠశాలలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం కోసం ఐటీసీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశంలో వాళ్ళు 16 లక్షల కాంట్రిబ్యూషన్లో 20% మా స్కూల్ వాళ్ళు మేము డొనేషన్స్ సమాజంలో నుండి కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ దీనిలో భాగంగా మేము అడిగిన వెంటనే పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు అయినటువంటి పత్తి వెంకట సుబ్బారావు గారు ప్రామిస్ చేశారు. అంతకుముందు కూడా మా పాఠశాలకు సరస్వతి విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. ఇది కూడా మాకు ఈ విధంగా మాకు అడిగిన వెంటనే మాకు ఈ విధంగా 60,000 చెక్కులు ఇవ్వటం మాకు మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. థ్యాంక్ యూ.